శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలుస్తున్నారు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. దశమంలో రాహు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పట్ల మీరు చేయాల్సినంత కష్టపడినప్పటికీ ఏదో విధంగా మీరు సరిగ్గా చేయలేదనో అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. చెయ్యని తప్పుకి నిందపడవలసిన అవసరం కూడా రావచ్చు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, లా రంగ అడ్వకేట్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆలోచన విధానం అనేది మీరు ఏది ఆలోచిస్తే ఆ నిర్ణయానికి రండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయానికి మటుకు రావద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ వహించాలి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమంది మటుకే. చదువుదాంలే, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఉన్న చదువు పర్వాలేదు, ఏదో ఒకటి చేసి బతికేద్దాం అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా సరే కష్టపడి 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప వేరే ఎవరో ఏదో చేస్తున్నారు, వేరే కోర్స్ వాళ్ళు చూశారు, మనం అలాగే వెళ్దాం అన్న క్లారిటీ లేకుండా మటుకు వెళ్ళొద్దు. ఈ రాశివారు ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. మీరు కోరుకున్న ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్వగృహ కళ అనేది ఈ వారం ఒక నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో మనకంటూ సొంతమైన కుటీరం ఉండాలి, మన సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అందరికంటే ముందు మనం ఉండాలి, అందరికంటే ముందు మనం ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ఎదుగుతున్నప్పటికీ వెనక లాగేవారు బోలు మంది ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. వృత్తి ఉద్యోగంలోనూ చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. ధనం చేతికి అందుకు వస్తుంది. దాని తగ్గట్టుగానే ఖర్చులు అధికంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ కానీ సర్జరీ కానీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కొంతవరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, నాయక సింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను
జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకి ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల